ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక వైపున సంవత్సరానికి 65,000 కోట్ల రూపాయలు నువ్వు చేసిన అప్పుకు వడ్డీ కడుతూ కూడా ఈనాడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలో ఒక్కొక్కటిగా గ్యారెంటీ అమలు చేసుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి ఈనాడు కూడా. ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా ఆపలే. 4 మాసాలకే నువ్వు 10 ఏళ్ళు చేయకుండా నీ చేతగాక కేవలం డబ్బు సంపాదన, అధికారం, దర్పం, అహంకారం, ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఇవాళ మళ్ళీ తగుదునమ్మా అంటూ నీతి వాక్యాలు మాట్లాడితే అందుకనే ప్రజలు బండకేసి కొట్టిండ్రు. ఈ మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో, ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత ఒక్కటంటే ఒక్క సీటు రాదు. బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా సిగ్గుశరం తెచ్చుకోవాలా. మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలా. ఏ ఒక్కడు చేయకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నావు. ఈ రోజున ఆయన ఎవరు, హరీష్ రావు మాట్లాడతాడు. 15th ఆగస్ట్ లోపల చేయకపోతే రాజీనామా చేస్తానని మాట్లాడతాడు. బరాబర్ మా ముఖ్యమంత్రి చేస్తాడు, చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున ఈ రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక్కటి కాదు, రేపు 1-2 సీట్లు కూడా మీకు రావు. మరి నీవు రాజీనామా చేస్తావా? హరీష్ రావు, కేటీఆర్, హరీష్ అయినా ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున ఈ జిల్లాలో, పాలమూరు జిల్లాలో ఎట్లయితే రేవంత్ రెడ్డి ఎట్లయితే కేసీఆర్ కానీ, ఎట్లయితే కేటీఆర్ అయినా హరీష్ అయినా రాష్ట్రంలో దోసుకునే కార్యక్రమం చేసి అహంకారంతో ప్రవర్తించడం, ఈ జిల్లాలో ఉన్న నాయకగణం కూడా అడ్డగోలుగా దోసుకునే కార్యక్రమం చేసి ప్రజలను పట్టించుకోకుండా అహంకారంగా ఇష్టారాజ్యంగా కేసులు ప్రజల్ని బీభత్సంగా చేసిండ్రు. అడ్డగోలు కేసులు పెట్టి హింసించే కార్యక్రమం చేసిండ్రు. ఈ రోజున ఇవన్నీ మీరు చేసిండ్రు కాబట్టే మొన్న వచ్చిన రిజల్ట్ కంటే మీరు ఇంకా పాతాళానికి పోతూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు పుట్టగతులు ఉండవు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇలా భారతదేశానికి త్యాగాల కుటుంబం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీకి తప్ప, కాంగ్రెస్ కార్యకర్త తప్ప, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకొకరి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన చూడడం జరిగింది. అట్లాగే బీజేపీ పార్టీ కూడా ఈ దేశాన్ని మతం పేరు మీద, కులాల పేరు మీద చిచ్చు పెట్టే కార్యక్రమం చేసి ఏ ఒక్కడు చేసింది లేదు. గ్రామీణ వాతావరణంలో ఇలా ప్రజలు చదువుల పేరు మీద, ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని పుస్తకాలు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏం ఒరగబెట్టింది బీజేపీ పార్టీ? ఏ ఒక్కటి చేయలే. జన్ ధన్ ఖాతాలని 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఈనాటికి ఒక్కటి చేయలే. అందుకనే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూడా 100% ఉత్తర భారతదేశంలో కాదు, ఇలా దక్షిణ భారతదేశంలో కూడా ఈనాడు ఆ ప్రభుత్వం కూడా అధికారం కోల్పోబోతూ ఉంది. అందుకనే ఈనాడు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ముఖ్యమంత్రి గారు మీ దృష్టి చేస్తా ఉన్నా, కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు 10 ఏళ్ల నుంచి పండబెట్టిండు. అది ఒకటే కాదు, తుమ్ముళ్ళే లిఫ్టు 81,000 ఎకరాలు బారాల్సింది. ఈనాటి కూడా దాన్ని ఊసేయలేదు, రిజర్వాయర్ లేదు. గట్టు ఎత్తిపోత పదార్థ సంబంధించి కూడా జూరాల కింద ఉన్న రాయకట్టు, అది గద్వాలైనా, మక్తలైనా, దేవరకద్రైనా, వనపర్తి అయినా కొల్లాపూర్ రావాల్సి ఉండే నీళ్లు కేవలం 10 TMC రిజర్వాయర్. ఆనాడు 20 TMC రిజర్వాయర్ ప్రతిపాదించడం జరిగింది గట్టుకు సంబంధించి. 1 TMCకే వచ్చింది. అది కూడా ఇప్పటికి ఇంకా పునాదశలో ఉన్నది. అట్లనే ఈనాడు పాలమూరు ప్రాజెక్టు సంబంధించి కూడా ఆనాడు 2 TMC ప్రతిపాదించడం జరిగింది. దాన్ని తగ్గించి ఈనాడు 1 TMCకే పెట్టిండ్రు. అట్లనే ఈనాడు 1/2 TMC యొక్క డిండి ఎత్తిపోతలకు కూడా మళ్లించాల్సిన అవసరం ఉంది, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి. ఇవన్నీ కూడా పాలమూరు జిల్లా పచ్చబడాలంటే, పాలమూరు జిల్లా బ్రతుకులు బాగుపడాలంటే
నిరుద్యోగ యువత ఆశలు నెరవేరాలన్నా మహిళా లోకం కానీ కూలీలు కానీ ఇలా ఇప్పటికే 5 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది రాహుల్ గాంధీ. ఇవన్నీ జరగాలంటే మనం అందరం కూడా పెద్ద మనసుతోటి పెద్ద మెజార్టీతోటి ఈ నాగర్